నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాలుగా ఈ కొత్త సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ 2025-26 విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ తెలుగు సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కర్కాటక రాశి వాళ్లకు దీర్ఘకాలిక సంచార గ్రహాలైనటువంటి గురుగ్రహము మే 15 నుంచి వ్యయ స్థానంలోకి, అదేవిధంగా భాగ్యస్థానంలో శని పూర్తిగా భాగ్యస్థానంలో మీనంలో సంచరిస్తారు. ద్వితీయ స్థానంలో, అదేవిధంగా అష్టమ స్థానంలో రాహుకేతువులు మే 18 నుంచి సంచరిస్తారు. ఈ ప్రధాన గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిస్తే వీళ్లకు కర్కాటక రాశులకు ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. కాబట్టి ఆదాయము రాజ్యపూజ్యం 2 బాగానే ఉన్నాయి. వ్యయము అవమానం తక్కువే ఉంది. అంటే వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరంగా వీళ్ళని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురుబలం లేదు కదా, 12వ ఇంట్లో గురువు వచ్చేసాడు కదా అనుకుంటారు. కానీ వీళ్ళు గురువు అంటే 12వ స్థానం అంటే దూర ప్రాంతము, విదేశాలను దూర ప్రాంతాలను తెలియజేసేది. ఈ రాశికి గురువు విశేష రాజయోగకారకుడు. ఆయన 12వ ఇంట్లో ఉన్నాడంటే వీళ్ళు చక్కగా విదేశీ ప్రయాణాలు కానీ, దూర ప్రాంత వ్యాపారాలు కానీ, దూర ప్రాంతాలకు వీళ్ళు ప్రయాణిస్తూ ఉంటే, ఎప్పుడు ప్రయాణిస్తూ ఏదైనా చేస్తూ ఉంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ట్రావెలింగ్ చేస్తుంటే అది లాభదాయకం అవుతుంది. సో విదేశాల్లో చదువులకు కావచ్చు, పెట్టుబడులు పెట్టినా కూడా అది కలిసి వస్తుంది. ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఆ స్థానంలో వీళ్ళకి రాజయోగకారకుడు పోయి కూర్చున్నాడు. అదేవిధంగా వీళ్ళ కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు. కుటుంబం అంటే కేతు అంటే ఏమి కట్ చేస్తాడు. అంటే వీళ్ళు ప్రయాణిస్తూ ఉంటే కుటుంబంలో ఉంటారు కదా. అవును. కుటుంబం ఉండడానికి ఆయన ఇష్టపడ్డు. ఇంట్లో ఉంటే కూడా వీళ్ళకి ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది, ఏదో చేద్దామనిపిస్తుంది. ఇంటి పట్టి ఉన్నారంటే వీళ్ళకి మాత్రము ఇంట్లో గొడవలు వస్తాయి. ఇంట్లో మౌనంగా ఉంటారు, ఇల్లు దాడగానే యాక్టివ్గా అవుతారు. అదేవిధంగా అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. ఆకస్మిక స్థానము. అష్టమ స్థానం అంటే ఆకస్మిక స్థానం. ఆకస్మిక లాభము వచ్చేందుకు అవకాశం ఉంది, నష్టం వచ్చేందుకు అవకాశం ఉంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా రావాల్సిన డబ్బులు రావటము, ఏదో వ్యాపారాల్లో కలిసి రావటం ఆకస్మికంగా జరుగుతుంది అంటారు. ఆకస్మిక సంఘటనలు అయితే జరుగుతాయి. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఆకస్మిక స్థానం ఏది మనకు జనరల్గా తీసుకుంటే హాస్పిటల్ ఆకస్మిక స్థానం. హాస్పిటల్ బాగున్నవాడు సడన్గా పడిపోయి హాస్పిటల్లో పడుకుంటాడు. బాగున్నవాడు ఇంకేదో సిక్ అయిపోయి సెలవుని పెట్టుకుంటాడు. కాబట్టి ఆకస్మిక స్థానం అనేటువంటి ఆసుపత్రికి వీళ్ళు ఏం చేయాలంటే సేవ చేయాలి. సేవ ఏం చేయాలి? లిక్విడ్స్, ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, మాప్ స్టిక్స్ ఇటువంటి తీసి ఇవ్వడం. అక్కడ సిక్ అయినటువంటి వాళ్లకు బ్రెడ్, పాలు, పండ్లు ఇటువంటి పంచడం చేస్తే ఈ రాహు వల్ల వచ్చిన ఆకస్మికమైనటువంటి నష్టాలు తగ్గుతాయి. మరి అదేవిధంగా ఆ రాహు ఉన్నది అది కుంభరాశి. కుంభరాశి అంటే అది ఒక విధంగా ఆధ్యాత్మికమైన రాశి. అది సాధువులకు, సన్యాసులకు వీళ్ళు ఈ విధమైనటువంటి సేవ అంటే వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళకి ఏదైనా ఒక సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా వీళ్ళు సహాయం చేస్తే వీళ్ళకు ఆ నష్టం తగ్గుతుంది, లాభం మాత్రం వీళ్ళకి మిగులుతుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు సహజంగానే వాళ్ళకు స్థిరత్వం తక్కువ ఉండదు, చాలా సున్నితం. సంతోషం వచ్చినా ఎక్కువే వచ్చేస్తుంది, బాధ వచ్చినా ఎక్కువే వచ్చేస్తుంది, డౌట్స్ వస్తూనే ఉంటాయి. వీళ్ళకి వచ్చిన డౌట్స్ ఏ రాశి వాళ్ళకు రావు. త్వరగా ఎవరిని నమ్మరా? ఎంత నమ్ముతారో అంతే నమ్మరు మళ్ళీ. కాబట్టి అనుమానాలకు నిలయం కర్కాటక రాశి. శ్రీరాముల వారు కర్కాటక రాశి జన్మించారు. 12,000 అనుమానాలు వచ్చాయి ఆయనకి. 12,000 అనుమానాలు నివృత్తే వశిష్ఠ గీత. వశిష్ఠుడు నివృత్తి చేశారు. కాబట్టి అంటే అనుమానాలు డౌట్ రావాల్సిందే. డౌట్లో నుంచే ప్రపంచం పుట్టింది. ఇదేంది అదేంది, ఇది ఎట్లా అనుకుంటేనే ప్రపంచం తయారైంది. అదే ఒక్కొక్కసారి వికటిస్తుంది. అనుమాన పిశాచిగా ఉన్నారు అంటారు కదా, అది ఎక్కువైనప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్లకు ఇంట పట్టి ఉంటే రాజయోగం లేదు. ఓకే. ఇక గురుగారు, విద్యార్థులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు ఈ సంవత్సరాలు వీళ్ళకి ఎలా ఉండబోతుంది? విద్యార్థులు సాధ్యమైనంత వరకు ట్యూషన్లో ఉండడం, ట్యూషన్లో ఎక్కువ ఉండి చదవడం మంచిది. రాత్రి ట్యూషన్లు పెట్టుకోవడం మంచిది. అంటే వీళ్ళ కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇంట్లో ఉండి చదవడం వల్ల వీళ్ళ జ్ఞాపక శక్తి పని చేయదు. కాబట్టి జ్ఞాపక శక్తి పని చేయాలని అనుకున్నప్పుడు ఏమి, కేతు కుటుంబంలో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చొని చదివితే ప్రయోజనం రాదు. 1.5 సంవత్సరం కేతు 2వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ట్యూషన్ విద్య లేదా హాస్టల్ విద్య బాగా పనిచేస్తుంది. అంటే ఇల్లు దాటి ఉంటారు కాబట్టి. ఇప్పుడు వ్యయ స్థానంలో ఇంటికి దూరంలో గురువు ఉన్నారు కాబట్టి వీళ్ళు చదవడం, దూర ప్రాంతాల్లో చదవడం ఉత్తమం. ఇక నిరుద్యోగులకు మంచి శుభార్త వినడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటారు ఈ సంవత్సరం? నిరుద్యోగులు అంటే వీళ్ళు ఉద్యోగరీత్యా అంటే వీళ్ళకు కనీసం ఒక 120 కిలోమీటర్లు దాటిపోవాలి. గురువు 12వ రాశిలో ఉన్నాడు. ఒక రాశికి 10 కిలోమీటర్లు లెక్కేస్తే
12వ రాశికి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? 120 కిలోమీటర్లు అవుతుంది. అంటే దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా అయితే ఉద్యోగం వస్తుంది. 12వ ఇంట్లో గురువు ఉన్నాడు, నాకు గురు బలం లేదంటే కాదు. గురువు ఎక్కడ బలంగా ఏం చేస్తే గురువు బలవంతుడు అవుతాడు? ఓ 120 కిలోమీటర్ దాటి ఎంత దూరం ఉన్నా వెళ్ళొచ్చు. వీళ్ళకి ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వస్తాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. మరి శాలరీ ఇంతే ఉండాలని అనకుండా, ఎంత శాలరీతో సంబంధం లేకుండా వీళ్ళు ఎక్స్పీరియన్స్ అయినారంటే మాత్రము అత్యద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. ఇక ఇందాక మీరు ట్రావెలింగ్ చేస్తే బాగా కలిసి వస్తుంది అన్నారు కదా, మరి పెట్టుబడుల పరంగా ఇలా ఏమన్నా టూర్స్ అండ్ ట్రావెల్స్ లాంటివి దీనికి సంబంధించిన ఏమైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంటారా, లేదంటే ఇంకేదన్నా సజెస్ట్ చేస్తారా వీళ్ళకి? అంటే ఇక్కడ ట్రావెలింగ్, టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది ఏం లేదు. వీళ్ళు పెట్టుబడి అనేది కొంచెం వీళ్ళ ఊరికి, వీళ్ళ ఇంటికి దూర ప్రాంతాల్లో వెళ్ళి పెట్టడం మంచిది. సొంత ఊరిలో ఏం పెట్టినా పెద్ద కలిసి రాదు. ఇంట బట్టి ఉండడము, వీళ్ళ సొంత గ్రామానికి సంబంధించి, ప్రాంతానికి సంబంధించి దగ్గరలో ఉంటే ఎనర్జీ లెవెల్స్ లేవు. కొంచెం దూర ప్రాంతం వెళ్ళడం వల్ల కలిసి వస్తుంది. ఇక్కడ అష్టమ రాహు ఉన్నాడు. అష్టమ రాహు ఉంటే ఆకస్మిక లాభాన్ని ఇస్తాడు, నష్టాన్ని ఇస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడు రాహువు? ఆకస్మిక లాభం ఎందులో వస్తుంది? బెట్టింగ్లో వస్తుంది, హార్స్ రేస్ కోర్సులో వస్తుంది, షేర్ మార్కెట్లో వస్తుంది. ఇవన్నీ ఆకస్మికంగా వచ్చేవి. అక్కడ ఏం చేస్తాడు? తక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు ఎక్కువ లాభం చూపిస్తాడు. అరే ఇంకా ఎక్కువ పెట్టుంటే బాగుంటుంటేనే ఇంకా ఎక్కువ అప్పు చేసి పెడతారు, అప్పుడు మొత్తం జీరో చేస్తాడు. అది ఆకస్మికంగానే జరుగుతుంది. అక్కడ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ బెట్టింగ్, ఈ మాఫియా, ఈ సడన్గా వచ్చే లాటరీస్, ఇవన్నీ కూడా కారకుడు రాహువే. కాబట్టి అందుకే ఆ కారకత్వాలు సూచిస్తున్నాను. మీరు తక్కువే పెట్టుబడి పెట్టండి, లేదంటే మధ్యస్థంగా పెట్టుబడి పెట్టండి. తప్పితే ఎక్కువ పెట్టుబడి పెడితే మాత్రము ఈ రాశి వాళ్ళకు రాహు ముంచేస్తాడు. ఇక గురుగారు, శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు ఈ సంవత్సరం? శుభకార్యాలు కూడా రాహువే. శుభకార్యం ఆకస్మికంగా సెట్ అవుతుంది వీళ్ళకు, సడన్గా సెట్ అయిపోతుంది. వాళ్ళు కూడా ఊహించరు. ఎందుకంటే ఆకస్మిక స్థానంలో రాహు ఉన్నాడు. రాహు ఏమన్నా చెప్పాలంటే ఆయన ఒక బ్లఫ్ మాస్టర్ అంటారు ఆయన్ని. మనము మంచి అనుకుంటే చెడు చేస్తాడు, చెడు జరుగుతుంటే మంచి చేస్తాడు. ఎందుకంటే రివర్స్లో తిరిగే ప్లానెట్ కాబట్టి మన ఆలోచనకు వ్యతిరేకంగా పనిచేస్తాడు. కాబట్టి మనం మంచి కోసం ట్రై చేస్తే చెడు జరుగుతుంది, చెడు కోసం చేస్తే మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఆకస్మిక స్థానమైనటువంటి హాస్పిటల్కి, ఆలయానికి ఎలాగైతే ఇస్తామో అలాగా ఫ్లోర్ క్లీనర్స్, ఆలయ హాస్పిటల్ శుభ్రతకు సేవ చేయాలి. మరీ ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న స్త్రీలు, అష్టమ స్థానంలోకి రాహు ఉన్నాడు కాబట్టి అష్టమ స్థానము పసుపు కుంకుమలు, అష్టమ స్థానం మంగళసూత్రము, ఆకస్మికంగా నష్టాన్ని కూడా ఇస్తాడు కాబట్టి అది భర్త పైన పనిచేస్తుంది. ఇక్కడ ఈ రాశిలో ఉన్నవాళ్ళు బయట తిరుగుతూ ఉండాలని చెప్తున్నాను, నేను ప్రయాణం చేస్తూ ఉండాలని చెప్పాను. కాబట్టి డ్రైవరు ప్రయాణము అంటేనే రాహువు. రిక్షా దోలేవాడు కానించి ఫ్లైట్ దోలే వరకు డ్రైవర్లంతా రాహువే. ఈ ప్రయాణాల్లో కూడా ఆకస్మికంగా నష్టం జరిగేందుకు అవకాశం ఉంది. దీనికి చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైన పరిహారము, ఇది చాలా ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్న స్త్రీలు చేసుకోవాల్సిన పరిహారము. తమిళనాడులో తిరుక్కడయూరు అని ఒక ఊరు ఉంది. ఆ తిరుక్కడయూరులో అభిరామి అనే అమ్మవారి ఆలయం ఉంది. ఆమె మంగళసూత్రానికి అధిదేవత, మాంగళ్యము అనేటువంటి దానికి అధిదేవత ఆమె దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమలు, బొందారం తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి అభిరామి అమ్మవారి ఆలయ దర్శన చాలా ఈ రాశి స్త్రీలకు అవసరము, అష్టమ స్థానం రాహు ఉండడం వల్ల. కాబట్టి ఈ అభిరామి అమ్మవారి ఆలయము యూట్యూబ్లో కొట్టి చూసుకొని, గూగుల్ మ్యాప్స్ తీసుకొని వెళ్ళి రావడం ఎంతైనా మంచిది. కాబట్టి ఆకస్మికమైన గ్రహము ఆకస్మిక స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రెండూ ఇస్తాడు. ఈ సూచన కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురుగారు సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది? గురు దక్షిణామూర్తి ఆరాధన, గురు దత్తాత్రేయ ఆరాధన, గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన, అదేవిధంగా తత్సంబంధమైనటువంటి ఎవరైనా అవధూతల ఆరాధన మంచిది. నేను చెప్పినట్టు అభిరామి అమ్మవారి యొక్క ఆరాధన, దుర్గాదేవి ఆరాధన. రాహుగ్రహానికి అధిష్టాన దేవి దుర్గాదేవి, దుర్గతులను దూరం చేస్తుంది కాబట్టి ఈ ఆరాధనలు ఖచ్చితంగా చేసుకోవడం మంచిది. అంటే వీళ్ళకు జరుగుతున్న నష్టాలను మాత్రం నివారిస్తే మీదంతా లాభమే కాబట్టి దేవతారాధన ఇలా చక్కగా చేసుకోవచ్చు. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.